ఉల్లికాడలతో మసాలా గ్రేవీ కర్రీ అయితే చేసుకుందాం. దీనికోసం టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పల్లీలు, ఉల్లిపాయలు అలాగే చిన్న అల్లం ముక్క అంతా గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీంట్లోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలుపుకుని కొద్దిగా వేయించుకున్న తర్వాత పసుపు, కారం వేసి మరో 2 నిమిషాలు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు చూడండి ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా ఈ గ్రేవీలోకి వేసేయాలి. వేసి ఒక 5 నిమిషాల పాటు మనము కిందికి పైకి గరిటతో తిప్పుకోవాలి. మొత్తం గ్రేవీ అంతా ఉల్లికాడలకు పట్టే విధంగా కలుపుకొని దాంట్లోకి ఒక 300 ml ఒక పెద్ద గ్లాస్ తో వాటర్ అయితే పోసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుంటాం. ఉల్లికాడల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వాసన కూడా గుమగుమలాడిపోతుంది. దీంట్లోకి రోటీతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. వైట్ రైస్, బగారాన్నంలో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. నమస్తే అందరికీ.